లైఫ్ లో మనం ప్లాన్ చేసి ఒకటవుతది. జరిగేది ఇంకొకటవుతది. ఒక చిన్న స్లిప్, ఒక బైక్ యాక్సిడెంట్, ఒక ఫైర్ యాక్సిడెంట్ అన్ని నిమిషాలలో ఫ్యామిలీ హ్యాపీనెస్ మొత్తం తీసేస్తది. అందరూ బాధలోకెళ్తారు. అప్పుడు ఒక పూర్ ఫ్యామిలీకి 2,00,000 కూడా ఒక లైఫ్ చేంజింగ్ ఇంపార్టెంట్ అమౌంట్ అవుతది. అందుకే మనందరికీ కంపల్సరీ యూజ్ అయ్యే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఒక చిన్న కాస్ట్ తో ఒక పెద్ద ప్రొటెక్షన్ అవుతది. ఎగ్జాంపుల్ కి ఈ వీడియో చూసే వాళ్ళు ఇది నాకు పెద్ద 2 lakhs యాక్సిడెంట్ అవుతే ఏం యూజ్ అవుతది నా ఫ్యామిలీకి అని అనుకోవచ్చు. కానీ పూర్ ఫ్యామిలీస్ కి చాలా యూజ్ అవుతది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పూర్ వాళ్ళు ఉంటే వాళ్ళకైనా సజెస్ట్ చేయండి ఫుల్ వీడియో చూసి. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన PMSBY వచ్చేసి 2015 లో గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇన్సూరెన్స్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక మంచి ప్రొడక్షన్ లాగా యూజ్ అవుతుంది. క్లియర్ గా వినండి, దీని ప్రీమియం ఎవ్రీ ఇయర్ 20 రూపీస్ మాత్రమే. ఆటోమేటిక్ గా మీకు ఏదైతే సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ నుండి ఎవ్రీ ఇయర్ మే మంత్ లో డెబిట్ అనేది అయిపోద్ది. ఒక 20 రూపీస్ ఇయర్ కి పే చేయడం వల్ల ఒక 2 lakhs యాక్సిడెంట్ అవుతే వచ్చే అమౌంట్ బెటర్ అమౌంట్ కదండి. పూర్ ఫ్యామిలీకి కవరేజ్ ఎలా ఉంటుంది అంటే, యాక్సిడెంట్ వల్ల డెత్ అయితే 2 lakhs వస్తుంది. టోటల్ డిసబిలిటీ బోత్ ఐస్, 2 ఐస్ కోల్పోవడం అయినా, 2 హ్యాండ్స్ కోల్పోయినా, 2 లెగ్స్ కోల్పోయినా కూడా 2 లక్షల వరకు వస్తుంది. పార్షియల్ డిసబిలిటీ ఒక ఐ కోల్పోయినా, ఒక హ్యాండ్ పోయినా, ఒక లెగ్ పోయినా కూడా 1,00,000 రూపాయల దాకా వస్తాయి. ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ వచ్చేసి ఏజ్ 18 years నుంచి 70 years లోపు వస్తుంది. సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోద్ది. ఇది మీరు బయట అప్లై చేసుకోవడం కానీ డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళారనుకోండి, వాళ్ళకి మీకు ఈ స్కీమ్ చెప్పి ఎవ్రీ ఇయర్ 20 రూపీస్ కట్ అవ్వాలని చెప్తే వాళ్ళే అప్లై చేస్తారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఈ బ్యాంక్ పెట్టినప్పుడు కంపల్సరీ నామినీ అనేది పెట్టడం మర్చిపోకండి. ఈ పాలసీ రినివల్ ఎవ్రీ ఇయర్ మే మంత్ లో డెబిట్ అవుతాయి 20 రూపీస్. సపోజ్ ఎగ్జాంపుల్ కి మీరు ఏప్రిల్ లో పే చేసినా కూడా మళ్ళీ మేలో కట్ అవుతుంది. మేలో కట్టే మళ్ళీ 1 year, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేలో కట్ అవుతుంది. స్కీమ్ యాక్టివేషన్ పీరియడ్ వచ్చేసి June 1st నుండి May 31st వరకు ఉంటుంది. ఇట్లా ఎవ్రీ ఇయర్ మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఒక 20 రూపీస్ డెబిట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఒకవేళ ఎవరన్నా డెత్ అయ్యారు, అప్పుడు మనం క్లైమ్ ఎట్లా చేయాలంటే, మీకు గూగుల్లోకి వెళ్తే గూగుల్ ఓపెన్ చేసి PMSBY క్లైమ్ అని టైప్ చేయండి. మీకు ఒక ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే PDF వస్తుంది. ఆ PDF లో అన్ని డీటెయిల్స్ యాడ్ చేసి మీరు మా బ్యాంక్ కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఈ క్లైమ్ మీరు సబ్మిట్ చేసే ఈ ఫామ్ వచ్చేసి యాక్సిడెంట్ అయినా 30 days లోపే చేయాలని, 30 days తర్వాత చేయకూడదు. చేస్తే రావడానికి ఆప్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి 30 days కి ముందే అప్లై చేయడానికి ట్రై చేయండి. డెత్ కేస్ లో క్లైమ్ ఫామ్ కావాలి, FIR అయినా కావాలి, లేదంటే పోస్ట్ మార్టం అయినా కావాలి, లేదంటే నామినీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. డిజబిలిటీ కేసులో క్లైమ్ ఫామ్ ఉండాలి, డిజబిలిటీ సర్టిఫికేట్, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, యాక్సిడెంట్ రిపోర్ట్ ఉండాలి. కరెక్ట్ గా మీరు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా సబ్మిట్ చేశారనుకోండి, మినిమం 30 days నుండి 60 days లోపు మీకు సెటిల్ అయ్యి అమౌంట్ అనేది ఫ్యామిలీ వాళ్ళకి, నామినీ వాళ్ళకి వచ్చేస్తుంది. కొంచెం సీరియస్ గా తీసుకొని 20 రూపీస్ అంటే మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది అండి. కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీస్ కి ఆ 2 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. కాబట్టి మీకు తెలిసిన ఫ్యామిలీస్ కైనా సజెస్ట్ చేయండి. మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, మీరు మిడిల్ క్లాస్ అయినా, ఎబో మిడిల్ క్లాస్ అయినా, ఒక 2 lakhs మీకు మీరు లేనప్పుడు మీ అమౌంట్, ఆ 2 lakhs అమౌంట్ ఫ్యామిలీకి సరిపోద్దా? సపోజ్ ఒక ఎర్నింగ్ పర్సన్ సడన్ గా డెత్ అయితే ఫ్యామిలీకి లోన్స్ ఉంటాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటది, ఫాదర్ మదర్ కి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకు ఫ్యామిలీకి బిగ్ ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే కంపల్సరీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లో మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఇందాక చెప్పిన ప్రధాన మంత్రిది ఓన్లీ యాక్సిడెంట్ అయితే మాత్రం మీకు అమౌంట్ వస్తుంది 2 lakhs. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లో మీకు ఏ విధంగా డెత్ అయినా, నార్మల్ డెత్ అయినా కూడా మీకు అమౌంట్ 1 CR నుండి 2 CRs దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు. మీ ఫ్యామిలీకి అంత అమౌంట్ అనేది వస్తుంది. దీని వల్ల బెనిఫిట్స్, ఫ్యామిలీకి ఒక లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ కి యూజ్ అవుతుంది, హోమ్ లోన్స్ కి, పేరెంట్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కి అన్ని కవర్ అవుతాయి. సపోజ్ ఏదైనా హోమ్ లోన్ ఉన్నా కూడా ఒక 1 CR హోమ్ లోన్ కి వెళ్ళిపోయినా ఇంకో 1 CR పెట్టుకొని FD చేసుకొని ఎవ్రీ మంత్ అన్న కూడా విత్డ్రాస్ పెట్టుకోవచ్చు. అట్లా ఏదైనా వాళ్ళకు ఒక మంచి బల్క్ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. ప్రీమియం ఎగ్జాంపుల్ వచ్చేసి, మీరు ఒక ఎంగేజ్ లో ఉన్నారనుకోండి, 2 crore కవరేజ్ ప్లాన్ వచ్చేసి 600 to 700 ఉంటుంది. 1 CR వచ్చేసి 500 దాంట్లో ఉంటుంది. అది మీరు ఎంగేజ్ లో తీసుకుంటే ఏజ్ బట్టి ప్రీమియమ్స్ అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. ఇది ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా పే చేసుకోవాలన్న డౌట్ మీకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి, మా టీం వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ప్లస్ మేమైనా కూడా మీకు గైడ్ చేసేటప్పుడు ఎట్లా చూస్తామంటే, ఏదైనా ఆ కంపెనీ సెటిల్మెంట్, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎట్లుంది, సాల్వెన్స్ రేషియో ఎట్లుంది అనేది ఇవన్నీ చెక్ చేసి మీకు కరెక్ట్ ఏదైతే సూట్ అవుతుందో అదే మీకు సజెషన్ అనేది చేస్తాము. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఒక జాబ్ చేసే పర్సన్, మీరే మీ ఫ్యామిలీని మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయితే మీరు కోరుకునేది ఏంటిది? మీరు కోరుకునేది మీ ఫ్యామిలీ యొక్క హ్యాపీనెస్ కదా. ఒక 600 to 700 లేదా 1000 రూపీస్ ప్రీమియం పే చేయడం వల్ల వాళ్ళకి ఒక 1 CR 2 CR దాకా ప్రొటెక్షన్ వస్తుంది. మీరు లేనప్పుడు ఫినాన్షియల్ గా వాళ్ళు మీరు లేనప్పుడు బాధపడుకుంటుంటారు. ఫినాన్షియల్ సెక్యూరిటీ అని ఉంటుంది. ప్లస్ దీంతో పాటు అడిషనల్ గా మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 2 lakhs 3 lakhs ఏది ఒక బండి తీసుకోండి, ఒక 2 lakhs, 1,00,000 రూపాయలు ఏ బండి తీసుకున్నా, ఏ కార్ తీసుకున్నా కూడా దానికి కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది అవసరం.
అవసరం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనిషికి కూడా ఎప్పుడో ఒకసారి లైఫ్ లో హాస్పిటల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే మీరు సంపాదించుకున్న పైసలు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఖర్చు పెట్టి సంపాదించుకున్న పైసలు మీకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఉన్న అమౌంట్ అంతా కరిగిపోద్ది. ప్లస్ అడిషనల్ గా మీరు ఏదైనా షాప్ కి వెళ్ళినా, ఏదైనా హోటల్ కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా ప్రైస్ చెప్పినా దాన్ని బేరం ఆడగలుగుతారు, తక్కువ అమౌంట్ ఆడగలుగుతారు. లేకపోతే ఆ హోటల్ నచ్చకపోతే వేరే హోటల్ కైనా వెళ్తారు తక్కువ ఉన్న ప్రైస్ కి. కానీ హాస్పిటల్స్ అటువంటి మనం ఏమి చేయము, ఒక 1 రూపీ కూడా తక్కువ ఇవ్వమని అడగము, వేరే హాస్పిటల్ కి పోతామని కూడా చెప్పాము. కంపల్సరీ మనకు తొందరగా సాల్వెన్స్ అనేవి కావాలి కాబట్టి మనం ఆ అమౌంట్ అనేది పే చేస్తాం. కాబట్టి మీరు ఎవ్రీ ఇయర్ చిన్న అమౌంట్ పే చేసుకొని మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు 5 lakhs 10 lakhs 20 lakhs 1 year కవరేజ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఈవెన్ మీరు ఎంగేజ్ టైంలో తీసుకుంటే 1 year కవరేజ్ కూడా మీకు 1000 రూపీస్ నుండి 2000 రూపీస్ లోనే వచ్చేస్తుంది. కాబట్టి దీని గురించి కూడా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. మేము కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి క్లైమ్ రేషియో ఎక్కువ ఏమొస్తున్నాయి కంపెనీస్ దాన్ని చూస్తాము. ప్లస్ అడిషనల్ గా వితౌట్ అంటే మనం మనీ ఏం పే చేయకుండా కొన్ని హాస్పిటల్స్ డైరెక్ట్ ఏమేమి నెట్వర్క్స్ ఉన్నాయి దగ్గర హాస్పిటల్స్ కి ఒక 1 రూపీ కూడా పే చేయకుండా అడ్మిట్ అయ్యే హాస్పిటల్స్ లిస్ట్ చూసుకొని అది ఏదైతే దగ్గరలో ఉంటాయో మీ సరౌండింగ్స్ లో దాన్ని బట్టే మీకు ఒక పాలసీని సజెస్ట్ చేపిస్తాం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చిన్న అమౌంట్ ఎవ్రీ ఇయర్ పే చేయడం వల్ల పెద్ద ఫరక్ ఏం పడదు. లేదనుకుంటే మీరు కూడబెట్టుకున్న పైసలు కొన్ని ఇయర్స్ దాకా దాచిపెట్టుకున్న పైసలంతా ఒక నిమిషం ఒక డేలో మొత్తం కొలాప్స్ అనేది అయిపోద్ది. ప్లస్ అడిషనల్ గా ఈ ఇన్సూరెన్స్ హెల్త్ కానివ్వండి టర్మ్ కానివ్వండి ఇక్కడ ఏం ఇన్సూరెన్స్ తీసుకున్నా ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మాకు ఏమవుతుంది అన్న మీకు డౌట్ ఉంటే మనకు బీమా భరోసా పోర్టల్ అని ఉంటుంది, గూగుల్ లో సెర్చ్ చేయండి. ఫస్ట్ IRDA వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు రియేట్ చేశారు ఎందుకు చేశారు అని వాళ్ళు అట్లా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మనకు మళ్ళీ రీబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు క్లైమ్ చేస్తారా చేయరన్న డౌట్ అనేది మైండ్ లో నుంచి తీసేసి కంపల్సరీ అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్లస్ అడిషనల్ గా సెప్టెంబర్ 22 నుండి న్యూ GST లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కి GST అనేది 0 చేశారు. ఎందుకు చేశారంటే మీరు ఆలోచించండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరు ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరూ ప్రొటెక్షన్స్ తోనే ఉండాలి, సఫర్ అవ్వద్దు అన్న రీజన్ తోని ఇన్సూరెన్సెస్ కి GST అనేది తీసేశారు. కాబట్టి వాళ్ళు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా తీసుకొని తక్కువ ప్రీమియం ప్రైస్ కూడా తగ్గినాయి సెప్టెంబర్ 22 నుండి న్యూ GST ప్రాసెస్ వల్ల. ఐ హోప్ మీరు ఇన్సూరెన్స్ ని కొంచెం సీరియస్ గా తీసుకొని పే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.